ప్రధాని మోదీ 10 ఏళ్ల పాలనపై తెలంగాణ కాంగ్రెస్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 12:20 ఛార్జ్ షీట్ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం అంటూ ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపారు. 10 ఏళ్ల కన్నీళ్లను యాదించుకుందాం, ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దామనే కాంగ్రెస్ ఛార్జ్ షీట్ను సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మోదీ పార్లమెంట్ సాక్షిగా పదే తెలంగాణ ఏర్పాటును ఎగతాళి చేశారు. విభజన హామీలైన బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అమలు చేయలేదన్నారు. 811 టీఎంసీ కృష్ణా జిల్లాలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను దక్కకుండా చేశారని పేర్కొన్నారు. గవ్వ కూడా ఏ పేదవాడి ఖాతాలో వెయ్యకుండా ఈరోజు దేశాన్ని మోసం చేసిండ్రు. ఆనాడు 410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు 1200 రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని మధ్యతరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు. ఆనాడు 55 రూపాయలు డీజిల్, 55 రూపాయలు పెట్రోల్ ఉన్నది, ఈరోజు 110 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 50 రూపాయలు ఉన్న డీజిల్ ఈరోజు దాదాపుగా 100 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 80 రూపాయలు ఉన్న మంచి నూనె ఈరోజు 180 రూపాయలు అయ్యింది. కందిపప్పు కూడా 180 రూపాయలు అయ్యింది. సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిండ్రు. జిఎస్టీ పేరు మీద దోపిడీ